హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనకి ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ వస్తుంది కదండి. సాధారణంగా అక్షయ తృతీయ అనగానే చాలామందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా. ఆ రోజు బంగారం కొనుక్కోవాలని చెప్పేసి చాలామంది నమ్మకం కూడా కదండి. ఆ రోజు బంగారం కొనుక్కుంటే రెట్టింపు అవుతుంది అని చెప్పేసి. ఇలా కారణం ఏదైనా సరే బంగారం కొనడానికి అని చెప్పేసి ఒకరోజు మనకి మనమే క్రియేట్ చేసుకున్నాం కదా. అది అక్షయ తృతీయ కావచ్చు, ధన్తేరస్ కావచ్చు, లేదా పుట్టినరోజులు పెళ్లి రోజులు కావచ్చు. ఎలా అయినా సరే మనం బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనకి అక్షయ తృతీయ పండుగ దగ్గరలోనే ఉంది కదండి. ఇప్పటి వరకు అక్షయ తృతీయకి బంగారం కొనడానికి ఎలాంటి మనీ సేవింగ్ చెయ్యలేదు. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనడాన్ని ఒక సెంటిమెంట్గా మేము భావిస్తున్నాము అని చెప్పేసి అనుకునే వాళ్ళకి, కనీసం అక్షయ తృతీయకి 1 గ్రామైనా గోల్డ్ కొనాలి అని చెప్పేసి అనుకునే వారికి ఈ ఐడియా బాగా యూజ్ అవుతుందండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కేవలం 100 రూపాయల నుండి 200 వరకు మాత్రమే సేవ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ఐడియాలోని. నేను ఈ వీడియో చేసే టైంకి, అంటే ఇది 5వ తారీఖున అయితే వీడియో చేస్తున్నాను. బహుశా దీన్ని 7వ తారీఖున పోస్ట్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటున్నానండి. మార్చి 7వ తారీఖున వీడియో అయితే పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. నేను వీడియో చేసేది వచ్చేసి 5వ తారీఖున అనమాట. కాబట్టి మార్చి నెల, ఏప్రిల్ నెల సేవ్ చేస్తే అక్షయ తృతీయ అప్పటికి కనీసం 1 గ్రామైనా గోల్డ్ తీసుకోవచ్చు. ఓన్లీ 2 మంత్స్ సేవింగ్ అండి. ఇంకా చెప్పాలంటే 2 నెలలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్గా తీసుకుని 1 గ్రాము బంగారం కొనుక్కోవటానికి మనీని అయితే పోగు చేసుకోవచ్చు అనమాట. అది కూడా కేవలం 100-200ని మాత్రమే ఉపయోగించి. ఇది కొంచెం కష్టమే అయినా సరే అక్షయ తృతీయ నాటికి కనీసం 1 గ్రాము గోల్డ్ అయినా తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు కొంచెం కష్టమే అయినా సరే ఇష్టంతో చేసుకున్నాం అనుకోండి, మనీ సేవింగ్ అనేది మనకి 1 గ్రామ్ అనేది మన చేతిలో ఉంటుందన్నమాట. పైగా ఈ రోజుల్లో లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీస్ కూడా చాలా ఉన్నాయి కదా. మనకి 5 గ్రాముల్లో గోల్డ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు లైట్ వెయిట్లో చూస్తే అది 3 గ్రాములకు కూడా వస్తుంది. ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడున్న రేట్లకే మనము గోల్డ్ కొనుక్కోలేకపోతే ఫర్దర్గా అంటే ఫ్యూచర్లో ఇంకా గోల్డ్ రేటు పెరిగితే కనుక ఇంక అస్సలు కొనలేమండి. ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి మనకంటూ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదండి. అది పుట్టినరోజులో, పెళ్లి రోజులో, అక్షయ తృతీయనో, పండుగో, ధన్తేరస్తో, దీపావళియో, ఇలా వరలక్ష్మి వ్రతమో మనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. అంటే మనమే పెట్టుకుంటూ ఉంటాం కదా, పలానా రోజున గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. చాలామంది ఎక్కువగా అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు కదండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలామందికి అక్షయ తృతీయ అనేది ఒక సెంటిమెంట్ అని కూడా చెప్పచ్చు. అదే రోజు గోల్డ్ కొనుక్కుంటే రెట్టింపు అవుతుందో లేదో తెలియదు, కానీ గోల్డ్ కొనుక్కోవడానికి ఒక మంచి రోజు అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు కదా. పైగా గోల్డ్ షోరూమ్స్లోనే అది ఆఫర్స్ అవి పెడుతూ ఉంటారు కదండి. అక్షయ తృతీయకి, వరలక్ష్మి వ్రతానికి, దీపావళికి ఇలా కొన్ని రోజులు ఆఫర్స్ అంటూ పెడతారు. మనం చీరల ఆఫర్సే వదలం కదా, అలాంటిది గోల్డ్ ఆఫర్స్ని ఎందుకు వదులుకుంటామండి. కాబట్టి ఎవరైనా సరే అక్షయ తృతీయకి కనీసం 1 గ్రాము బంగారం కొందాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఈ ఐడియా బాగా యూజ్ అవుతుందండి. ఇక మనం ఐడియాలోకి వెళ్ళిపోదాము. నేను వీడియో 7వ తారీఖున అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి అన్నాను కదండి. అందుకని 7వ తారీఖు నుంచి అయితే నేను తారీఖులు అయితే రాస్తున్నానండి. ఇలా కాదండి, ఒక పట్టిక రూపంలో గీశాను మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి. ఒకసారి చూడండి, ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఆల్మోస్ట్ 7 రోజులు అయితే అయిపోయిందండి. అంటే నేను 5వ తారీఖునే వీడియో చేసిన, ఈ వీడియో అప్లోడ్ అయితే 7వ తారీఖున అవుతుందండి. కాబట్టి 8వ తారీఖు నుంచి సేవింగ్ ఛాలెంజింగ్ అనేది మొదలు పెడితే
అక్షయ తృతీయ నాటికి 1 గ్రాము గోల్డ్ అయితే తీసుకోవచ్చు. మనకి అక్షయ తృతీయ వచ్చేసి ఏప్రిల్ 30వ తారీఖున వచ్చింది కాబట్టి మార్చి, ఏప్రిల్ 2 నెలలకు సంబంధించినటువంటి పట్టికండి. అంటే ఈ మార్చి నెలలోని, వచ్చే నెల ఏప్రిల్ నెలలోని సేవ్ చేసుకుంటే 1 గ్రామ్ అయినా సరే బంగారపు కాయిన్ అయితే తీసుకోవచ్చండి. ఫస్ట్ 7 రోజులు వదిలేద్దామండి. మనం 8వ తారీఖు నుంచి సేవింగ్స్ అనేది మొదలు పెడదాము. అంటే 8వ తారీఖున 100 రూపాయలు వేసామండి, 9వ తారీఖున 100 రూపాయలు వేసాము, 10వ తారీఖున 100 రూపాయలు వేసాము. అలానే 11వ తారీఖున, 12వ తారీఖున, 13వ తారీఖున, 14వ తారీఖున, 15వ తారీఖు వరకు కూడా 100 రూపాయలు మాత్రమే వేసాము ప్రతిరోజు. అలానే 16వ తారీఖున 200 వేసామండి. అంటే 16 200, 15 200 ఇలాగా 31వ తారీఖు వరకు కూడా 200 చొప్పున వేసాము అనుకుందాము. ఇక ఏప్రిల్ నెలలో వచ్చేసి 15 రోజులు 15 రోజుల కింద డివైడ్ చేసుకుని మొదటి 15 రోజులు 100 100 100 చొప్పున, రెండవ 15 రోజులు 200 200 చొప్పున ఒక హుండీలో కానీ డిబ్బీలో డబ్బులు అయితే సేవ్ చేసుకుంటూ వచ్చాము అనుకుందాము. లేదు అంటే రివర్స్లోనండి. అంటే 1 నుంచి 15వ తారీఖు వరకు 200 చొప్పున మనీని వేసినా, లేదంటే 16 నుండి 30వ తారీఖు వరకు కూడా 100 రూపాయలు వేసినా సరే మనకి ఇంచుమించు 4500 అవుతుందండి. అంటే 1వ తారీఖు నుంచి 15 రోజుల వరకు 100 రూపాయలు వేసామండి. 16వ తారీఖు నుంచి 30 రోజుల వరకు 200 వేసామన్నమాట. ఇప్పుడు ఒకసారి ఎంత అమౌంట్ అయిందో చూద్దాము. ఫస్ట్ 3 రోజులకి 300 అండి. అలానే తర్వాత 10 రోజులకి 1500, తర్వాత 11 రోజులకి 2200 అండి. మొత్తం మార్చి నెల వచ్చేసి 3850 రూపాయలు అయితే అవుతుంది, మొదటి 7 రోజులు కాకుండానండి. అలానే ఏప్రిల్ నెలలో ఫస్ట్ 10 రోజులు వచ్చేసి 1500 అవుతుంది, రెండవ 15 రోజులు వచ్చేసి 3000 అవుతుంది అనమాట. మొత్తం వచ్చేసి 4500 అయితే అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ 700 ఉన్నాయి అనుకోండి, అవి కూడా చక్కగా ఇందులో కలిపేస్తే VA ప్లస్ GSTతో చక్కగా 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకోవచ్చు. 7వ తారీఖు వరకు మనీ సేవ్ చేయలేకపోయినా సరే 8వ తారీఖు నుంచి మీరు మనీ సేవింగ్ స్టార్ట్ చేసినా సరే VA ప్లస్ GSTతోనే 1 గ్రాము గోల్డ్ అయితే వస్తుంది. ఒకసారి అది కూడా చూద్దామండి. ఇప్పుడు మనకి మార్చి నెలలో 3850 రూపాయలు సేవ్ చేశాం కదండి. అలానే ఏప్రిల్ నెలలో 4500 అయితే మనీ పోగుపడుతుంది కదా. దానికి ఒక 700, అంటే ఫస్ట్ 7 రోజులు కూడా 100 100 100 వేసుకుంటూ వస్తే, లేదా మన దగ్గర ఒక 700 ఉంది అనుకుందామండి. ఫస్ట్ 7 రోజులు మనం సేవ్ చేయలేదు, ఒక 700 ఉంది అనుకుందాము. ఆ 700ని కలిపితే మనకి ఈ 2 నెలలకి 9050 రూపాయలు అయితే అవుతుందండి. అప్పుడు ఈజీగా 1 గ్రాము గోల్డ్ అయితే వస్తుంది కదా. 24K గోల్డ్ అయితే 1 గ్రాము 9050 రూపాయలకి ఖచ్చితంగా వస్తుందండి. ఒకవేళ మనం 700 వేయలేదండి, మన దగ్గర లేవు అనుకున్నప్పుడు ఆ 700 9050లోంచి మైనస్ చేసేస్తే మనకి 8350 రూపాయలు అయితే అవుతుంది. అంటే ఈ 8వ తారీఖు నుంచి, అంటే ఈ మార్చి నెల 8వ తారీఖు నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేసామండి. ఏప్రిల్ వరకు చేసాము సేవింగ్స్ అనేవి. ఓన్లీ మార్చి ఏప్రిల్ నెలకి కలిపి 8350 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు ఈరోజు నేను ప్రజెంట్ వీడియో చేసే టైంకి 1 గ్రాము బంగారం వచ్చేసి 8010 రూపాయలు అయితే ఉందండి. 22 క్యారెట్స్ గోల్డ్ అనమాట. 8010 రూపాయలు గోల్డ్ కాయిన్ తీసుకోవాలి అంటే మనకి VA ఎంత పడుతుందో ఒకసారి చూద్దామండి. లేదా 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం 700 కలపాలండి. కలిపితేనే 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం అయితే వస్తుంది. ఒకవేళ మనం 700 కలపకుండా ఓన్లీ ఈ సేవింగ్స్తో మాత్రమే, అంటే 8350 రూపాయలతో మాత్రమే గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు దాని VA ఎంత పడుతుంది, GST ఎంత పడుతుంది అనేది కూడా చూద్దాము. ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ రోజు రేట్ వచ్చేసి 8010 రూపాయలు ఉందండి. కాయిన్ వచ్చేసి మనకి కాయిన్కి 2% అయితే మాత్రం VA పడుతుంది. అంటే 160 రూపాయలు అయితే కాయిన్కి VA పడుతుందండి. అప్పుడు 8010 రూపాయలు ప్లస్ 160 రూపాయలు రెండు కలిపితే 8170 రూపాయలండి. ఈ రెండింటికి కలిపి మనకి GST అయితే వేస్తారు. GST అయితే 3% అండి. అది కాయిన్ రూపంలో కొనుక్కున్న, బిస్కెట్ ముక్క రూపంలో కొనుక్కున్న, నగ రూపంలో కొనుక్కున్న GST అనేది ఆల్మోస్ట్ 3% ఉంటుంది. VA ప్లస్ గోల్డ్ రేటు కలిపి మనకి GST కింద వేస్తారు. అంటే మనకి 8170 రూపాయలకి 3% GST అంటే 246 రూపాయలు అయితే అవుతుందండి. అప్పుడు మనకి టోటల్గా కాయిన్, అంటే 1 గ్రాము కాయిన్ వచ్చేసి మనకి 8416 రూపాయలు అయితే అవుతుంది.
మనం పోగేసిందేమో 8,350 రూపాయలేనండి. ఇంకొక 100 రూపాయల, 116 రూపాయల కానీ వేసుకుంటే మనకి 1 గ్రాము బంగారం అనేది వస్తుందండి. అదే మనము 700 అంటే మన దగ్గర 700 ఉన్నాయి అనుకోండి. అప్పుడు 24 క్యారెక్టర్ల గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అంటే మనకి 9,050 రూపాయలకైతే వచ్చేస్తుందండి. జీఎస్టీ, విఏతో కలిపి. ఇక దాని లెక్క అయితే చూపించట్లేదు. ఎందుకంటే ఇది 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే సేవింగ్ ఐడియా కాబట్టి ఆ లెక్క అయితే చూపించట్లేదండి. ఆల్మోస్ట్ 9,050 రూపాయలకైతే 24 క్యారెట్స్‌ది 1 గ్రాము గోల్డ్ కాయిన్ అయితే వస్తుంది. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.